యేసయ్యా అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో దేవునికి ఇవ్వాలి. புதிய சிருஷ்டியாய் மாறணும். అప్పుడు కొత్త సృష్టిగా మారాలి. ఎങ്ങനെ మారணும்? ఎలాగ మారాలి? సృష్టియాయి మారணும். కొత్త సృష్టిగా మారాలి. క్రిస్తువిలాయాల్ ఒకడు క్రీస్తునందు ఉన్నాడలా അവൻ പുതിയ സൃഷ്ടി. వాడు నూతన సృష్టి. എന്താണ് പുതിയ സൃഷ്ടി? ఏంటి నూతన సృష్టి? പാപത്തിൽ നിന്ന്, పాపములో నుంచి, പിശാചിൽ നിന്ന്, సాతానులో నుంచి, ലോകത്തിൽ നിന്ന് లోకములో నుంచి యేసువిനായി ఒరాళെ సమర్పించబడును. యేసు ప్రభు కొరకు ఒక మనిషిని సమర్పించాలి. അപ്പോൾ അവൻ പുതിയ సృഷ്టిയായി యేసు ప్రభు కొరకు సమర్పించినప్పుడు, యేసయ్యని సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు నూతన సృష్టి. పాపங்களை ఏటి പറഞ്ഞു, పాపం ఒప్పుకోవాలి. ఏటి പറഞ്ഞു ఉపేక్షించి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ഉപേക്ഷിച്ച് സ്നാനപ്പെടണം. అప్పుడు బాప్తిసం పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. അങ്ങനെ బాప్తిసం ചെയ്താൽ అప్పుడు పాపం ఒప్పుకొని ఆన్బ్రాకులు, విగ్రహారాధనలు, పూజలు అన్ని మానేసి మరి రక్షణ పొంది బాప్తిసం పొందుకుంటే అప్పుడు రక్షణ పొందుకుంటాము. അപ്പോൾ നിങ്ങൾക്ക് സ്വർഗ്ഗരാജ്യം ലഭിക്കുവാൻ, అప్పుడు మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకത്തിൽ పోవడమా? పరలోకంలో వెళ్ళాలా? పరలోకం పోవడమా? కృష్ణ గారు పరలోకం పోవాలా వద్దా? హల్లెలూయా. 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 നന്നായിരുന്ന ബാപ്തിസം ചെയ്യണം. మా రక్షణ పొందాలా, బాప్తిసం పొందాలా? അങ്ങനെയെങ്കിൽ అలాగైతే ఈ దేవదాసమాన ప్రార్థన, ఇదిగో ఈ దేవుడు సేవకుడు ఇక్కడ వస్తాడు కదా, ఇసాకు పాస్టర్ ప్రతి వారం ఆదివారం వస్తాడు. ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడు. ഇസാക്ക് പാസ്റ്റർ ഇസാക്ക് പാസ്റ്റർ വస్తాడు. ഇങ്ങ വന്ന് നിങ്ങൾക്ക് എല്ലാ ആദിവാരം ഇവിടെ പ്രാർത്ഥന ഉണ്ട്. എല്ലാ ഞായറാഴ്ച നമ്മളെ ചർച്ചിനെ എടുത്തോണ്ട് പോയി കള്ളന്മാര്, അടുത്ത ഗ്രാമക്കാരെ എടുത്തോണ്ട് പോയി കള്ളം. ഞായറാഴ്ച ഇവിടെ നിങ്ങൾക്ക് വേണ്ടി നമ്മുടെ ഇസാക്ക് പാസ്റ്റർ പ്രാർത്ഥിക്കും. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడేనే, ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడేనే, ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే. కొండకోనా కోయిలమ్మ అన్ని లేత గువలు కొన్ని తారాజువలు అన్ని దేవాదేవుని కీర్తించెనే. చుక్కలు అన్ని వెండి వెన్నెలలోన వాన విల్లతోటి వందే యేసని వర్ణించెనే. తన రూపముగా క్రీస్తు నరుని నిర్మించెనే. ఆత్మతో ఆరాధన చేస్తున్నారా? తన రూపముగా క్రీస్తు నరుని నిర్మించెనే. ఆత్మతో ఆరాధన చేస్తున్నారా?
కోయిలమ్మ కమ్మనైన పాట పాడే ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే కొండకోనా కోయిలమ్మ. మల్లె నవ్వులతోటి పసిడి రవ్వలు కూడా యేసు దేవుని ప్రార్థించనే. వాగులు అన్నీ పారే వంపులతోటి ఎగసి గంతులు వేసి తీస్తే యేసని ధ్యానించనే. దావీదు వలె నీవు నాట్యమాడు సంఘమా, బండలాంటి యేసు నీకు అండ ఉండగా. దావీదు వలె నీవు నాట్యమాడు సంఘమా, బండలాంటి యేసు నీకు అండ ఉండగా. ప్రభు సృష్టికి నీవే అధికారినిగా. కొండకోనా కోయిలమ్మ కమ్మనైన పాట పాడే ప్రతిదినమంతా తన హృదయంలో దేవుని ధ్యానించనే. కొండకోనా కోయిలమ్మ. నాకున్న కోరిక నాకున్న ఆశయ నీవేనని తలంచగా. నాకున్న ఒకే ఒక నాకున్న సఖియుగా బంధం ఉంది నిన్ను చేరగా. యేసయ్యా నాకున్న ఆశయ నీవేనని తలంచగా. నాకున్న ఒకే ఒక నాకున్న సఖియుగా బంధం ఉంది నిన్ను చేరగా.